హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రెండు కీలకమైన అంశాలు అనాథలుగా మిగిలిపోయాయి. అనాథలుగా మిగిల్చేశారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ని పాలించిన పాలకులు, పాలిస్తున్న పాలకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 సమయంలో ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి అప్పటి యూపీఏ సర్కార్ ప్రామిస్ చేసింది. అప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ఎన్నికల సభల్లో మాట్లాడడం చూసాం. ప్రత్యేక హోదా సాధించే వరకు నిద్రపోమంటూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ప్రతినబోనటం కూడా చూసాం. 2014లో ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ వచ్చింది. ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది అంటూ కొత్తగా దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు, అలా ఇవ్వకూడదంటూ 14వ ఆర్థిక సంఘం చెప్పింది అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం, సాధ్యం కాదు అని చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోదీ హామీ ఇచ్చారు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి. కాబట్టి ఏం చేయాలనే దానిపైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు తర్జన భర్జన పడి ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వబోతున్నాం అంటూ ప్రకటించారు. ప్రత్యేక ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సమర్థించింది. ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది? దానికి ఈక్వల్గా ఉండే ప్రత్యేక హోదాను మేము సాధిస్తున్నాం. ప్రత్యేక హోదా ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీతో మనం సర్దుకోవాల్సిందే. ప్రత్యేక ప్యాకేజీ వల్ల హోదా కంటే ఇంకా అద్భుతంగా ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చూసాం. అప్పుడు కేంద్రంలో మంత్రులుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ప్రత్యేక ప్యాకేజీ అనేది ఒక అద్భుతంగా మాట్లాడడం చూసాం. సో ఆ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఒప్పుకున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రత్యేక హోదాని వదిలేస్తే ఎలా, ప్యాకేజీకి ఒప్పుకుంటే ఎలా అంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సభలు పెట్టి ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఒక పాచిపోయిన లడ్డు, ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ సభలు పెడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు రాజీనామా ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ హోదా కావాల్సిందేననే నినాదాన్ని మళ్ళీ ఎత్తుకుంది. హోదా ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వస్తామని చెప్పింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం అటు పవన్ కళ్యాణ్ కంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న మిగతా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అనేక సంఘాల కంటే మేమే ముందున్నామంటూ ప్రత్యేక హోదా రేస్లో అందరికంటే ముందు నిలిచే ప్రయత్నం చేసింది. 2019 ఎన్నికల కంటే ముందు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేననే డిమాండ్తో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కారణంతో మేము బయటకు వస్తున్నామంటూ బయటకు వచ్చింది. సరే, 2019 ఎన్నికల సమయంలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తామంటూ ప్రామిస్ చేసింది. కేంద్రంలో మన మద్దతుతో ఉండే ప్రభుత్వం రావాలి, అప్పుడు ఖచ్చితంగా మన మద్దతు వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి ప్రత్యేక హోదా సాధించగలమంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ రావడం చూసాం. ఎన్నికలు ముగిసిన తర్వాత సొంతంగానే కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వచ్చిన నేపథ్యంలో ఇంకా మేమేం చేయలేం, మేము ప్రత్యేక హోదా తేలేమంటూ జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేయడం చూసాం. ప్రత్యేక హోదా తేలేమని చేతులు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు. అలాగని ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి అడుగుతాను అనే మాట చెప్తూ వచ్చారు. సో 5 ఏళ్ళు కూడా 19 నుంచి 24 వరకు కూడా ప్రత్యేక హోదా అనాథగానే మారిపోయింది. ప్రత్యేక ప్యాకేజీ కూడా అనాథగానే మారిపోయింది. సో ఇప్పుడు 2024లో మళ్ళీ ఎన్డీఏ సర్కార్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి. సో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం విన్నాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల ప్రకటనలో చూసాం. సో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమైనప్పుడు గతంలోనే ఎన్డీఏ సర్కార్ ప్రామిస్ చేసిన, గతంలో కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు రావట్లేదు? ప్రత్యేక ప్యాకేజీని కూడా అక్కడ ఇక్కడ అధికారంలో ఉన్న ఎన్డీఏ నాయకులు ఎందుకు ప్రస్తావించట్లేదు? ఏం ఆంధ్రప్రదేశ్కి అసలు ప్రత్యేక హోదా కూడా అవసరం లేదా? ప్రత్యేక ప్యాకేజీ కూడా అవసరం లేదా? ఆ స్థాయిలో 10 ఏళ్ల కాలంలో 12 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారా? ప్రత్యేక హోదా వద్దు అని 14వ ఆర్థిక సంఘం చెప్తే ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, అదే ప్యాకేజీకి యాక్సెప్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కనీసం ప్యాకేజీకి సంబంధించిన ప్రస్తావన కూడా ఎందుకు తీసుకురావట్లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సంబంధించి ఉన్న వనరులు మిగతా రాష్ట్రాలతో కాంపిటీట్ అవుతున్నప్పుడు ఇబ్బందిగా ఉంది. కాబట్టి పెట్టుబడులను ఆకర్షించడం కోసం భూములు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఇంకేదో ఫ్రీ అంటూ మనం ఫ్రీ చెప్పి మరి వాళ్ళని కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మేమన్నీ ఉచితంగా ఇవ్వలేం, అది రాష్ట్రాలకు మంచిది కాదు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు అలా ఇచ్చి తీసుకెళ్తుందో మాకు తెలియదు అంటూ మాట్లాడుతూ ఉన్నాం చూస్తున్నాం.
సో ఆంధ్రప్రదేశ్ సంపదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కంపెనీలకు ధారాదత్తం చేసే కంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే వాళ్లకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయంటూ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన చేయిస్తే, ప్రత్యేక హోదా వస్తే బహుశా ఇవన్నీ వస్తాయి. ప్రత్యేక ప్యాకేజీలో అయినా వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, ఇంక్లూడ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ప్రత్యేక ప్యాకేజీలోనైనా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్సుల నుంచి మినహాయింపు ఉంటుంది ఇలాంటి ఒక ప్రకటన కూడా చేయించలేమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోణంలో, ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ కోణంలో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ఇచ్చేలా, ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్కు తెచ్చేలా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకత్వం ఎవరు మాట్లాడట్లేదు. అన్ఫార్చునేట్లీ గతంలో ప్రత్యేక ప్యాకేజీకి తెలుగుదేశం పార్టీ ఒప్పుకున్నప్పుడు వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ప్రత్యేక హోదా వద్దు అని తెలుగుదేశం పార్టీ చెప్పి ప్యాకేజీ ఒప్పుకున్నప్పుడు హోదా కావాల్సిందేనని పట్టుబట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మౌనంగానే ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీలు, కొంతమంది ఆంధ్ర మేధావులు మాట్లాడటం తప్ప ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ అనేది అనాథలుగా మిగిలిపోయాయి. అవి ఒక ఎక్స్పైరీ ప్రోడక్ట్స్గా కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి అసలు అవి రెండింటి అవసరమే లేదన్నట్లుగా వినపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రాజకీయ క్రీడలో భాగంగా, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడంలో భాగంగా మనం ఇప్పుడు ప్రత్యేక హోదా గట్టిగా అడిగితే భారతీయ జనతా పార్టీకి మన మీద కోపం వస్తుందేమో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ హోదా అంటే మళ్ళీ కేంద్రం మనల్ని వదిలేసి వైసీపీ వైపు వెళ్తుందేమోనని తెలుగుదేశం పార్టీ, సొంత రాజకీయ ప్రయోజనాల కోసం, సొంత రాజకీయ ఎగ్జిస్టెన్సీ కోసం ప్రత్యేక హోదాని, ప్రత్యేక ప్యాకేజీని అనాథని చేసేశారు. ఇవి రెండింటి గురించి మాట్లాడే నాథుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా పోయారు. ఇలా లేకుండా పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి నష్టం కలుగుతుంది. వీరెండింటిని అనాథలను చేయకుండా ఈ ఇష్యూస్ని పట్టుకొని పోరాటం చేయగలిగితే, ఈ ఇష్యూస్ పైన రెండు రాజకీయ పార్టీలు బలంగా నిలబడగలిగితే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ఉండాలన్నారు, ఉంది. ఏం సాధించారు అంటే 10,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి, అద్భుతం అని చెప్తున్నారు. అమరావతి నిర్మాణానికి పట్టుమని 10,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేకుండా పోతుంది. పోలవరానికి సంబంధించి ఎప్పట్లోగా మొత్తం నిధులు ఇస్తారో చెప్పే పరిస్థితి లేకుండా పోతుంది. నిన్నటికి నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మేము పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. అంటే విశాఖ స్టీల్కి సంబంధించిన పెట్టుబడి ఉపసంహరణ, విశాఖ స్టీల్ అమ్మకానికి సంబంధించి కూడా మేము ఇంకా చాలా ముందుకు వెళ్ళబోతున్నాం, దాన్ని మేము ఆర్పాయ ఆలోచనలో లేమని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకంగా ఉన్న ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని మీ రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం, మీ రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు అనాథలుగా మార్చారు. సో వాటిని అనాథలుగా మారకుండా ఆ రెండింటి ఇష్యూస్ని పట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పోరాటం చేయకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలపైన ఎవరూ పోరాటం చేసే వాళ్ళు ఉండరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా అనాథలుగా మారిపోయే ప్రమాదం ఉంది.